హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో పీఆర్సీ ఫిట్మెంట్ అలాగే డిఏ బకాయిలపైన కీలక నిర్ణయం పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఒక విషయానికి వచ్చినట్లయితే విద్యారంగ సమస్యలపై నూతన ప్రభుత్వం దృష్టి సాధిస్తోందండి. జీరో సర్వీసుతో ఉపాధ్యాయ బదిలీలను భౌతికంగా చేపట్టాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ విద్యా మండలి సభ్యులు పాలకపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. బలిజపేటలో ఆదివారం ఆయన న్యూస్ టుడేతో మాట్లాడారు. గత ఏడాది జూన్ నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 117ను ఫలితంగా ఉపాధ్యాయులను హేతుబద్ధీకరణ పేరుతో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టారన్నారు. సో ఈ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులకు వారి స్థిర నివాసాలకు చాలా దూరంగా ఉన్న పాఠశాలలోనే నియమించబడినందున ఎంతో నష్టపోయారన్నారు. గడిచిన 5 ఏళ్ల నుంచి ఉద్యోగులకు, పెన్షన్దారులకు డిఏ బకాయిల పేరిట 16,000 కోట్లు చెల్లించాల్సి ఉందని, 11వ పీఆర్సీలో తగ్గించబడిన ఇంటి అద్దె అలవెన్స్ ఫిట్మెంట్ను పెంచాలని, 12వ పీఆర్సీకి చెందిన ఇంటీరియం రిలీఫ్ను సముచితంగా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2003 డిఎస్సి ద్వారా నియమించిన ఉపాధ్యాయులకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలని ఎమ్మెల్సీ రఘువర్మ కోరారు. ఈయన వెంట ఏపీటీఎఫ్ ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షుడు జోగినాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఋషికేశం, బలిజపేట మండల శాఖ అధ్యక్షుడు అప్పలనాయుడు తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్.